ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈమె ఒక ఘనహీనురాలు. ఈమె ప్రొఫెషన్కి ఏమిటి? ఈమె ఒక వేశ్య. ఎవ్వరూ కూడా ఆమెను ఇష్టపడరు, ఎవ్వరు కూడా ఆమెతో స్నేహం చేయరు, ఎవ్వరికీ ఆమె అంటే ఇష్టం ఉండదు. ఆమె చేసేటువంటి వృత్తిని బట్టి, పనిని బట్టి ఎవ్వరూ కూడా ఆమెని అందరూ నీచంగా ఎంచుతారు. ఇప్పుడు చెప్పండి, ఈమెవరు? ఘనహీనురాలు. ఘనహీనురాలు చేసిన ఒక్క పని చేసింది. ఏం చేసింది? వేగు చూడ్డానికి ఇజ్రాయేలీయులు ఎరికోకు వస్తే వాళ్ళని తరుముతూ వస్తున్నటువంటి సైనికులు చేతుల్లో పడిపోకుండా వీళ్ళు గబక్కని ఈ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళని చూసి గుర్తుపట్టినటువంటి ఈమె ఎంత త్వరగా ఆలోచించిందంటే వీళ్ళు ఇజ్రాయేలీయులు చూడ్డానికి వచ్చారు. మాటలేమి లేవు అక్కడ. వచ్చారు, వీళ్ళు చూడ్డానికి వచ్చారు, తర్వాత యుద్ధం చేయడానికి కూడా వీళ్ళు వస్తారు, వీళ్ళు తరంబడుతున్నారు అనే సంగతి టకటక ఆలోచించి లోనకొచ్చిన వాళ్ళని ఏమిటి, ఎలా, ఇది విశేషమేం అడగకుండా వాళ్ళని పైన మేడలోని తీసుకెళ్ళిపోయి పైన జమ్ముగడ్డు ఉంటే ఆ గడ్డిలో పెట్టేసి వాళ్ళని పైన కప్పేసేసింది. కిందకు వచ్చి బియ్యం ఏరుకుంటూ కూర్చుంది. వీళ్ళు వచ్చి నీ ఇంట్లోకే వచ్చారు. ఏరు వాళ్ళంటే వచ్చారు, వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు వచ్చారు, కానీ నేను వెళ్ళిపోమని చెప్పాను వాళ్ళని, వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్తే మీకు ఇప్పుడు వాళ్ళు దొరుకుతారు, లేదంటే గవినేసేస్తాడు, వెళ్ళిపోతారు బయటకని చెప్పాను. బట్టి కనీసం వెతకను కూడా వెతకకుండా వీళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి గడ్డి తీసి చెప్తుంది, మీరెవరో, మీ దేవుడేంటో మాకు తెలిసింది. మీ దేవుని ముందు కానీ మీ ముందు కానీ ఎవ్వడు నిలవలేడనే సంగతి మాకు అర్థమైంది. సముద్రాన్ని ఎట్లా ఎండగట్టాడో మీ దేవుడు మేము విన్నాం. ఓగుని, సిహాను అనే రాజులు మీరు ఎట్లా హతం చేశారో, ఈ ప్రాంతానికి గొప్ప రాజులు మీరు ఎట్లా హతం చేశారో విన్నాం. కాబట్టి నేను మీకు మేలు చేశాను. మీరు నాకు, నా తండ్రి ఇంటికి, నా అక్క చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు అందరికీ మీరేం చేయండి? మేలు చేయండి అని చెప్పి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవేం చేయొచ్చు? వీళ్ళిద్దరినీ లోన పెట్టి బెడ్రూమ్లో పెట్టి తాళం వేసేసి వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇందుట్లో ఉన్నారు పట్టుకోండి అని చెప్పి, వీళ్ళు పట్టుకున్న తర్వాత రాజుగారి దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి ముక్కలుగా చంపేసి, ఎవరు పట్టుకున్నారంటే రెహబ్ అని చెప్తే రాజుగారు ఏమిస్తారు? ఆమెకి గొప్ప బహుమానాలతో ఆమెను సత్కరించి బిల్డింగ్ కట్టిస్తాడు. అవునా? ఎన్ని రోజులు ఉంటుంది బిల్డింగ్? ఎన్ని రోజులు ఉంటుంది బిల్డింగ్? అది వీళ్ళు వచ్చి కూల్చేంత వరకే ఉంటుంది బిల్డింగ్. వీళ్ళు వచ్చి మొత్తాన్ని చంపేంత వరకు ఉంటుంది ఆ బంగారం. ఆలోచించింది, తాత్కాలిక బహుమానం మనకు కావాలా, శాశ్వత కాల పరిష్కారం మనకు కావాలా? ఇది జ్ఞానం. ఘనహీనులు గనులుగా మార్చబడతారు. దేంతో? వివేకంతో, జ్ఞానంతో. తాత్కాలిక ప్రయోజనం మనకు కావాలా, శాశ్వత కాలపు దీవెన మనకు కావాలా అని వివేచన జాగ్రత్తగా ఆలోచించి ఆమె దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, దేవుడు చెయ్యబోయే దాన్ని ఆలోచించి వాళ్ళకి సహాయం చేసింది. సహాయాన్ని చెయ్యబట్టి యెహోషువ చెప్పాడు, ఒక్క కుటుంబం బ్రతకాలి, ఎవ్వడు బ్రతకూడదు. రాహబు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని బ్రతికించండి, మిగిలిన వాళ్ళందరినీ ఏం చేయండి? తీసేయండి అన్నాడు. వాళ్ళకు గుర్తు ఆనవాలుగా ఇచ్చింది. ఒక దారం, ఒక తాడు కడతా, రెడ్ తాడు కడతాను, అదే నా ఇల్లు, గుర్తుపెట్టుకోండి. ఆ యుద్ధం జరిగే రోజు, వాళ్ళు తిరుగుతున్న రోజును తల్లిదండ్రులకు చెప్పింది, పిల్లలు వాళ్ళ చెల్లెళ్ళకి చెప్పింది, బంధువులకు చెప్పింది. అందరూ వచ్చి ఆ ఇంట్లో ఉన్నారు. మొత్తాన్ని చంపారు. వాళ్ళని మాత్రం బ్రతకనిచ్చి యెహోషువ దగ్గరికి తీసుకెళ్ళారు. ఇక్కడతో ఆగలా, మేలు ఇక్కడతో ఆగలా. యెహోషువ ఈమెని సన్మానించి గౌరవించి ఆమె చేసిన మేలుకు ఒక ఇజ్రాయేలీయుడినిచ్చి పెళ్ళి చేశాడు. వాళ్ళకు పుట్టిన సంతానంలో నుంచి మత్తయి సువార్తలో మనం చూసాం, రాహబు ఎక్కడికి వచ్చిందంటే
యేసుక్రీస్తు యొక్క జేజిమామగా మారింది. స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్దాం. అక్కడితో ఎక్కడ దాకా వచ్చింది? రక్షకుడైన దేవాది దేవునికే, యేసుక్రీస్తుకే ఆమె ఏమైంది? ఆమెను తీసుకొచ్చి వంశావళిలో పెట్టుకున్నాడంటే ఆమెను వేశ్యాని నీచమైన దానిగా ఎంచాడా? తప్పు చేసిందని ఎంచాడా? ఘనహీనురాలు అని చెప్పి అనుకున్నాడా? కాదు, ఘనహీనురాలే. కానీ తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆలోచించిన ఆలోచనను బట్టి, ప్రయోజనకరమైన నిర్ణయాన్ని బట్టి ఘనహీనురాలు ఏమైంది చెప్పండి? ఘనురాలుగా మారింది. ఇప్పటికీ బైబిల్లో ఆమె పేరు చెప్పుకోక తప్పదు. కొత్త నిబంధనలో కూడా ఎక్కింది. ఆకాను కనాన్ని స్వతంత్రించుకోవలసిన వాడేమో చచ్చాడు, కనాన్లో పోగొట్టుకోవలసిన ఆమెమో కనాన్ని స్వతంత్రించుకుంది, ప్రభు యొక్క వంశావళిని కూడా స్వతంత్రించుకుంది. దేవుని మా గొప్ప ఇంట్లో, ఏ ఇంట్లో? ఎవరింట్లో? గొప్ప దేవుని ఇంట్లో ప్రభువు చేత ఉపయోగపడగలిగిన యోగ్యమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా మారింది. జాగ్రత్తగా ఆలకించండి. మీ ఆలోచనలే మిమ్మల్ని ఘనులుగా చేసిన, ఘనహీనులుగా చేసిన, మీ నిర్ణయాలే మిమ్మల్ని యోగ్యులుగా చేసిన, అయోగ్యులుగా చేసిన, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మీ జీవితాలలో మీ స్థానాన్ని తీసేసిన, మీ స్థానాన్ని నిలబెట్టిన, మీరు ఆలోచించేటువంటి విధానమే ప్రభువు కోసం మీరు ఉపయోగపడేటట్టు చేసిన, ఉపయోగం లేని వాడిగా డస్ట్బిన్లో మిమ్మల్ని పడేసేటట్టు చేసిన, వాళ్ళ మీద రాళ్ళు కుప్పగా వేశారట. వాళ్ళ మీద రాళ్ళు కుప్పగా వేశారు. ఆకాను చేసిన తప్పుకి భార్య, పిల్లలు, తన వాళ్ళందరూ, తన పశువులు, సంతానం కూడా చచ్చిపోయినాయి. కానీ రాహబు చేసిన ఒక్క మేలుకి ఆమె తల్లి, ఆమె తండ్రి, ఆమె కుటుంబం మొత్తం ఏమయ్యారు? ఇంటికి శాపాన్ని తెచ్చాడు, ఇంటికి ఆశీర్వాదాన్ని తెచ్చింది. ప్రైజ్ ది లార్డ్.